నిజం చెప్పులేసుకొని బయటకొచ్చే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందనేది ఒక పాత సామెత అనమాట. ప్రవీణ్ పగడాల విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. నిజానికి ఆయన శరీరం మీద పెద్ద పెద్ద గాయాలేమీ అవ్వలేదు. పెదవు పగిలిపోయి ఉండడం తప్ప శరీరం మీద దారుణాతి దారుణమైన గాయాలైనటువంటి దాఖలాలు ఏమీ లేవు. కర్రలతో కొట్టినట్టు కానీ లేకపోతే గొడ్డలతో నరికినట్టు కానీ ఎటువంటి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. బైక్ అనేది ఈడ్చుకుంటూ పోవటం వల్ల భుజాల మీద కాళ్ళ మీద గాయాలయ్యాయని, సైలెన్సర్ యొక్క వేడి వల్ల తొడభాగం కాలిపోయి నల్లగా మారిందని ప్రాథమిక విచారణలో గుర్తించినటువంటి గాయాల లిస్ట్. ఇవన్నీ కూడా చిన్న గాయాలే తప్పితే తీవ్ర రక్తస్రావాన్ని కలిగించేటువంటి గాయాలు మాత్రం ఖచ్చితంగా కావు. అయినా కానీ ఆయన యొక్క మరణం అనేది ఎందుకు హత్యగా అనిపించింది, ఆయన ఎవరో చంపేశారు అని క్రైస్తవ సోదరులకు ఎందుకు అనిపించింది అనేది వారికి తెలియాలి. ఆయన మరణించారన్న వార్త తెలియగానే కుప్పలు తెప్పలుగా పాస్టర్లు అందరూ ఒక చోటకు చేరి ధర్నాలు కూడా చేశారు. హత్య చేశారు అంటూ ఆందోళన కూడా చేశారు. దానికి తోడు రాజకీయ నాయకులు కూడా రాజకీయం చేశారు. వైసీపీ లీడర్లు కావచ్చు, మాజీ ఎంపీ హర్షకుమార్ కావచ్చు, మహాసాన రాజేష్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా సమాజంలో కాస్తంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులందరూ కూడా వచ్చి ఆయనది హత్య అని తీర్పులు ఇవ్వడం మొదలెట్టారు. ఆయనకు వచ్చిన మీడియాతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు అలిగేషన్స్ కూడా, కామెంట్స్ కూడా చేసేసారు. మరి ఇప్పుడు బయటపడుతున్న వాస్తవాలను చూసిన తర్వాత అప్పుడు తప్పు మాట్లాడాము, ఇప్పుడు నిజం తెలిసింది, ఆనాడు నేను మాట్లాడిన మాటలని నేను వెనక్కి తీసుకుంటున్నాను లేకపోతే ఖండిస్తున్నాను అని వాళ్ళు ఒప్పుకోగలరా అంటే చేయరు. అలా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. వైఎస్ వివేకానందరెడ్డిది గుండెపోటుని నమ్మిన ఆయన సోదరి వైఎస్ విమలారెడ్డే పాస్టర్ ప్రవీణ్ది మాత్రం ఖచ్చితంగా హత్యగా కనిపించిందంట. తన బిడ్డలకి హాని కలిగిస్తే ఆ దేవుడు కూడా క్షమించడు అంటూ ఆయన మరణం వెనక కుట్ర కోణాన్ని బయటికి తీయాలంటూ విమలారెడ్డి రీసెంట్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేశారు. అంటే సొంత ఇంట్లో జరిగినటువంటి తన హత్య మీద ఒకలాగా, బయట జరిగిన ప్రమాదం మీద ఒకలాగా ఆమె స్పందించిన తీరు కూడా బయట సోషల్ మీడియాలో ఆమె గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆమె విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికీ ఎక్కడో ఒక్కడ ప్రతి చోట ఈ విషయం మీద ధర్నాలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. పలానా వాళ్ళే చంపి ఉంటారు అని కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా ఇచ్చారు. తీరా ఇప్పుడు బయటపడుతుంది ఏంటంటే ఆ 2-3 రోజుల పాటు నానా హంగామా చేసి సమాజంలో అభద్రతా భావాన్ని పెంచారు. 2 వర్గాల మధ్య వైషమ్యాల్ని పెంచుకుంటూ వచ్చారు. మీరు మా దేవుణ్ణి అనడం కరెక్టా అని కొందరంటే, మీరు కూడా అన్నారు కదా అని అవతల వాళ్ళు. ఇట్లా మూర్ఖంగా జనాల మధ్య గొడవలు, విద్వేషాలు రెచ్చగొట్టారు. సమాజం మొత్తం ఏమో 2గా చీలిపోయి సోషల్ మీడియాలో డిస్కషన్లు అనేవి పెట్టుకుంటున్నారంటే వైషమ్యాల్ని ఎంతగా రెచ్చగొట్టారు, పెంచి పోషిస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంత చేసి పాస్టర్లంతా సాధించింది ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే పెద్ద ఆయన మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో తనంతట తానే ప్రమాదానికి గురై నెగ్లిజెన్స్ వల్ల ఆయన చనిపోయారు అనేది లోకానికి తెలియజేసేలా చేశారు. తద్వారా ఆయన ఇమేజ్ని వాళ్లే దారుణంగా డ్యామేజ్ చేశారు అనేది వాస్తవం. మద్యం తాగడం తప్పు కాదు, కానీ మద్యం తాగి డ్రైవ్ చేయడం ఖచ్చితంగా తప్పు. అది ఎవరు చేసినా సమాజంలో, సంఘంలో పేరు ప్రతిష్ట కలిగిన వాళ్ళు, నలుగురికి ఆదర్శంగా దిక్సూచిలా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. క్రైస్తవ సోదరులు అనుమానపడుతున్నట్టు ఆ వీడియో ఫేక్ అయి ఉంటే గనక ఆయన మరణం వెనుక కుట్ర కోణం ఖచ్చితంగా ఉండి ఉంటుందని మనం నమ్మి తీరొచ్చు. ఆ వీడియో ఫేకా ఒరిజినల్ అనేది పోలీసులు తేల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు అంత ఈజీగా ఫేక్ వీడియో సృష్టిస్తే రేపు పొద్దున సుప్రీంకోర్టులో అక్కడ అవి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎప్పటికైనా అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది కదా. ఎవరిన కేసు వేస్తే వెళ్తే మళ్ళీ వాళ్ళకే నష్టం, వాళ్ళ ఉద్యోగాలే పోతాయి. సో దాన్ని ఫేక్ వీడియో సృష్టించాల్సిన అవసరమే ఉంటుంది. సో అయితే మనం ఫైనల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడుగుతున్నారు చాలామంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంత లేట్ ఎందుకు అవుతుంది? సాధారణంగా 2-3 రోజుల్లోనే, 2-3 రోజుల్లో ఏంటి అసలు కొన్ని గంటల్లోనే ఇచ్చేస్తారు పోస్ట్ మార్టం రిపోర్ట్. కానీ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? దీంట్లో కూడా ఏమన్నా కుట్ర కోణం ఉందా? ఎందుకు ఇంత ఆలస్యం చేస్తారు అని చాలామంది క్రైస్తవ సోదరులు దీని మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే 2-3 రోజుల్లో మినిమం 1 రోజులో కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది. కానీ అది సహజ మరణాలు అనమాట. ఇప్పుడు మీకు నాకు యాక్సిడెంట్ చనిపోవడమో లేకపోతే నిద్రలో మనం ఏదన్నా అయిపోతే ఇంట్లో వాళ్ళు డౌట్ వచ్చి పోస్ట్ మార్టం చేయించడమో జరిగిందనుకోండి, అది మామూలు మరణం, బట్ మినిమం అనుమానాస్పదం. కానీ చాలా పెద్ద కేసు, చాలా పెద్ద ఇష్యూ కదా ఇది. సో ఇలా 4th రిజల్ట్ అంటారు దీన్ని. అంటే ఖచ్చితమైన రిజల్ట్ రావాల్సిందే అన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వివాదాస్పదమైనటువంటి చావుల విషయంలో కేసులో సంక్లిష్టత ఉన్నప్పుడు ల్యాబొరేటరీ ఇన్విటేషన్ కూడా అవసరమైనప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది టైం తీసుకుంటుంది. పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టరు ప్రాథమిక అంచనాలతో కొద్ది రోజుల్లోనే, 1 రోజులోనే ఒక రిపోర్ట్ని ఇవ్వగలరు. కానీ కీలకమైన కేసుల్లో మాత్రం అన్ని కోణాల్లో క్లియర్ కట్గా తెలుసుకోవడం కోసం చేస్తారనమాట. దీన్ని టాక్సికాలజీ రిపోర్ట్ అంటారు. అంటే ఈ అన్ని కోణాల్లో
ఇది కూడా ఒక కోణం. టాక్సికాలజీ అంటే ఏదన్నా ఆల్కహాల్ యొక్క శాతం బాడీలో ఉందా, ఎంత ఉంది అని చూడడానికి. శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్ళు ఉన్నాయా, ఉంటే ఎంతవరకు ఉన్నాయి అని తెలుసుకునే ఒక ప్రక్రియని టాక్సికాలజీ రిపోర్ట్ అంటారు. సో ఈ ఒక్క రిపోర్ట్కే దాదాపు వారాలు టైం పడుతుంది. సాధారణ మరణాల్లో కానీ లేకపోతే కుటుంబ సభ్యుల్లో మధ్య జరిగినటువంటి తగాదాల కారణంగా జరిగినటువంటి హత్యల విషయాల్లో ఫారెన్సిక్ టీం అవసరం పెద్దగా పడదు. కానీ ప్రవీణ్ పగడాల కేసులో ఖచ్చితంగా ఫోరెన్సిక్ రమ్మలో దిగాలి కూడా. మనం అట్లా జరగకుండా వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తూ ఊరుకోకూడదు. అది ఎవరికి జరిగినా కూడా ఇలాంటి కంగారు పడ్డా లేకపోతే డౌట్లు ఉన్నటువంటి మరణాల విషయంలో మనం యాక్సెప్ట్ కూడా చేయకూడదు, పొరపాటును కూడా వాటిని మనం అంగీకరించకూడదు. అందువల్ల టైం తీసుకుని టాక్సికాలజీ రిపోర్టే కావచ్చు, దీంట్లో చాలా రిపోర్ట్స్ ఉంటాయి దీంట్లో. సో వీటి వల్ల టైం పడుతుంది. ఆ టైం పట్టాలని కూడా నేనైతే కోరుకుంటున్నాను. అంత టైం పట్టి నిజానిజాలు బయటికి రావాలని కోరుకోవచ్చు. సో టాక్సికాలజీ రిపోర్ట్ రావాలంటే 2 వారాలు టైం పడుతుంది. పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ప్రైమరీ రిపోర్ట్ అయితే ఒక రోజులోనే వచ్చేస్తుంది. కానీ పూర్తి రిపోర్ట్ రావడానికి మాత్రం 6 నుంచి 12 వారాల పాటు ఖచ్చితంగా టైం పడుతుందని మెడికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నటువంటి మాట. ఈయన కేసు చాలా వివాదాస్పదం అంశం అయింది కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎలాంటి తేడాలు ఉండకూడదని రేపొద్దున ఆ రిపోర్టుని ఎవరన్నా కాదు ఇది అబద్ధం చెప్పారు అనుకుంటే ఆల్రెడీ ఏదైతే శరీరం ఉంటుందో ఆ శరీరాన్ని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ రిపోర్టు ఎవరికైనా అనుమానం ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ జెసికా గారు ఇంకొకళ్ళు దాన్ని మళ్ళీ టెస్ట్ చేసినా సరే ఇది మ్యాచ్ అవ్వాలి. సో కరెక్ట్గా దాన్ని తీసుకురావాలి. ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కూడా రేపొద్దున వాళ్ళు చేయించుకుంటారంటే దానికి కూడా ప్రభుత్వం ఓకే చెప్పాలి, అంతే కదా. సో అందువల్ల క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అంత టైం పడుతుంది, పట్టాలి కూడా. టాక్సికాలజీ రిపోర్ట్ అంటే శరీరంలో ఉన్నటువంటి ఆల్కహాల్ ఆనవాళ్ళ గురించి తెలుసుకునేటువంటి రిపోర్టు. ఒకవేళ ఆనవాళ్ళు ఉంటే ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా తెలుసుకునే ఒక రిపోర్ట్.